హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మేము క్లోజింగ్ డే అయిపోయిన 1 వీక్‌కి మేము హౌస్ వార్మింగ్ చేయాలని డిసైడ్ అయ్యామండి. అండ్ హౌస్ వార్మింగ్‌కి మంచిగా డెకరేట్ చేసుకోవాలని డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ మేము 2 డేస్ అనుకున్నాము డెకరేషన్ చేయడానికి. అది కూడా ఈవినింగ్ టైమ్స్ అండి. మేమిద్దరమే కదండి అన్ని పనులు చూసుకోవాలి కదా. అండ్ కౌట్లే స్కూల్కి వెళ్తాడు. మా హస్బెండ్కి ప్రపోజల్ సబ్మిట్ చేసేది పీక్ టైం అనమాట. సో ఇంకా చాలా చాలా బిజీ. ఎంత బిజీ అయినా మా బొమ్మరింటిని మంచిగా డెకరేట్ చేసుకోవాలని డ్రీమ్ ఉండేది. సో మా బొమ్మరింటిని గృహప్రవేశానికి అయితే ఎలా రెడీ చేసాము. చాలా చాలా క్యూట్ అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో షేర్ చేసుకోవడం మర్చిపోదండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే నేను హౌస్ వార్మింగ్కి సంబంధించి కొన్ని క్రాఫ్ట్స్ ఆల్రెడీ షేర్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. చాలా ఈజీగా క్విక్గా మనము అన్ని క్రాఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ గృహప్రవేశం రోజు చాలా చాలా మంచిగా కనిపిస్తాయి. మాకు ఫిబ్ మంత్ చాలా బాగా వచ్చేసినట్టుంది. కోడుమూరులో మా ఇల్లు, ఫిబ్ లోనే హౌస్ వార్మింగ్ చేసాము. అండ్ కోడుమూరులో మా ఇల్లు గృహప్రవేశం వచ్చేసి 2005 అండి. ఇప్పుడు మా బొమ్మరి ఇల్లు 2025. ఎంత బాగా సింక్ అయ్యాయి కదా. అండ్ పోల్కల్లో మా ఇల్లు ఫిబ్ లోనే హౌస్ వార్మింగ్ చేసాము. అండ్ ఈవెన్ అమెరికాలో బొమ్మరిల్లు కూడా ఫిబ్ లోనే హౌస్ వార్మింగ్ చేస్తున్నాము. మేము ఫిబ్రవరి మంత్ ని హౌస్ వార్మింగ్ మంత్ అని చెప్పుకోవాలి.
గృహప్రవేశం కోసం డెకర్ చేసిన గార్లాండ్స్ అన్ని నేను ఇండియా నుంచి గృహప్రవేశం పార్సల్లో తెప్పించుకున్నానండి. అండ్ మా పేరెంట్స్ మాతో పాటు లేరు అండ్ హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు కదండి. అందుకే పూజకు కావాల్సిన వస్తువులన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. అండ్ పూజ రోజు అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని వెతుక్కోకుండా ఉండేలాగా ఈజీగా పని జరిగేలాగా పెట్టుకున్నాను. అండ్ గృహప్రవేశంకి కావాల్సిన పంచామృతము అవన్నీ మా హస్బెండ్ ఫామ్కి వెళ్ళి తీసుకొని వచ్చారు. మేము హౌస్ కొనాలని సర్చ్ చేస్తున్న మాట నిజమే, కానీ మేము ఇంత త్వరగా ఇల్లు కొంటామని, ఇంత బ్యూటిఫుల్ హౌస్కి ఓనర్స్ అవుతామని నేనైతే కళ్ళలో కూడా గెస్ చేయలేదండి. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. స్టిల్ నేను వాయిస్ ఓవర్ చేసే టయానికి ఎగ్జాక్ట్లీ 10 days అండి న్యూ హోమ్కి వచ్చి. అండ్ ఇప్పటికీ కూడా నేను ఎక్కడికైనా వెకేషన్కి వచ్చామా అనే ఫీలింగ్లోనే ఉన్నాను. మా ఇంటి గృహప్రవేశము మేము Feb 8 అండ్ ఆర్ధ నక్షత్రము. ఇప్పుడు మేము హౌస్ వార్మింగ్ చేయడానికి అయితే బయలుదేరాము. ఫైనల్గా బొమ్మరిళ్ళకైతే రీచ్ అయిపోయాము. సో చూడ్డానికి డెకరేషన్ చాలా చాలా క్యూట్ అనిపించింది నాకైతే. ఇంటికి రీచ్ అవ్వగానే చేసిన మొదటి పని ఏంటంటే గుమ్మానికి మంచిగా వాష్ చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించాను అండ్ ముగ్గు వేసాను అండ్ పూలు పెట్టి తాంబూలం పెట్టి టెంకాయ కొట్టామండి. ఇంట్లోకి వెళ్ళాలంటే గుమ్మం చాలా ముఖ్యం కాబట్టి గుమ్మానికి పూజ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మా హస్బెండ్ చేతిలో దేవుని ఫోటో పట్టుకున్నారు. నేను ఒక ప్లేట్లో కుంకుమ, పసుపు, చింతకాయ చట్నీ అండ్ ఒక చెంబులో వాటర్ పట్టుకొని మొదటి స్టెప్ అయితే వేసామండి. మాకు వీడియో తీయడానికి వీడియోగ్రాఫర్స్ ఎవ్వరు లేరు కదండి. నేనే వీడియోస్ తీస్తాను కదా, ఎందుకు మళ్ళీ ఖర్చు ఎక్కువ అని పెట్టుకోలేదు. అండ్ మాకు కావాల్సిన థింగ్స్ అన్ని మేమే తెచ్చుకోవాలి కాబట్టి అన్ని తెచ్చేసుకున్నాక మొదటిగా చేసిన పని గ్యాస్కి పూజ చేశాను. పాలు పొంగించడానికి ఒక బౌల్లోకి మిల్క్ యాడ్ చేస్తున్నాము. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మిల్క్ స్టవ్ పైన పెట్టేసి మా హస్బెండ్ చేతిలో దేవుని ఫోటోతో నేను పంచామృతము అండ్ మంత్రాలతో నవధాన్యాలు పట్టుకొని ఇల్లు మొత్తము శుద్ధి చేసుకున్నాము. తర్వాత ఎప్పుడెప్పుడు పాలు పొంగుతాయని నేను వెయిట్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు. మేము ఫస్ట్ టైం హౌస్ వార్మింగ్ చేస్తున్నాం కదండి. పద్ధతులు, పూజలు అటువంటివి తెలియదు కదా. సో అందుకే మా అమ్మ అండ్ మా అత్తమ్మ ఫోన్లో ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఎలా చెప్తుంటే అలా వింటున్నాము. హస్బెండ్ అందరికీ నామాలు ఫేస్ మీద పెట్టారు. నాకు ఒక సైడ్ పెట్టారు, ఇంకో సైడ్ అయితే పెట్టడం మర్చిపోయినట్టున్నారు. నాకు ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది. ఇంట్లో అయితే పాలు ఇలా పొంగాయి. నేను చాలాసేపే పెట్టి ట్రై చేశాను పాలు కింద పడతాయేమో అన్నట్లు. సో ఎంత పెట్టినా పాలు అక్కడే ఇమురుకుంటున్నాయి కానీ కిందికైతే రావట్లేదు. పాలైతే ఇలా పొంగాయి. పాలు పొంగించాక పాలలోకి పరమాన్నం ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేశానండి. యాడ్ చేసి పెడితే ఇంకా మా హస్బెండ్ చూసుకుంటారన్నట్టు మొత్తం యాడ్ చేసుకున్నాను. మా హస్బెండ్ జస్ట్ పూజ మాత్రమే కంప్లీట్ చేశారు. నేను హౌస్ వార్మింగ్ రోజు చేసిన పూజ బిల్వాలతో శివునికి అర్చన చేశాను. అండ్ శివాష్టోత్రము అండ్ వినాయక అండ్ లక్ష్మీ అష్టోత్తరాలన్నీ చదివేసుకున్నాను. అండ్ మొత్తం ఇలా పూజ కంప్లీట్ చేశాను. మా గృహప్రవేశానికి పంతుల్ని నేనే. యాక్చువల్ కంటే మా అన్న ఆన్లైన్లో పూజ చేపిస్తానమ్మా మీరు చేసుకోండి అని చెప్పారు. మేము అనుకునేది ఏంటంటే మనము పూజ చేస్తూ ఉంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి. ఎవరైనా చూసుకోవడానికి ఉంటే మనం పూజ దగ్గర కూర్చున్నా సరిపోతుంది కదా. నాకు పూజ చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలి. మధ్య మధ్యలో లేస్తుంటే పూజ చేసినట్లు ఉండదు కదండి. సో అందుకే పూజ చేయలేము అండ్ పిల్లల్ని చూసుకోలేము. అందుకే పూజారిని అయితే మాట్లాడుకోలేదండి. మేమైతే ఎలా పూజ చేసుకున్నాము. నాకు హౌస్ వార్మింగ్ రోజు గోమాతని ఇంట్లోకి తీసుకొని రావాలి, గోమాతని ఇల్లు మొత్తం తిప్పాలని చాలా కోరిక ఉండేది. అయితే మా హస్బెండ్ అయితే చాలా ట్రై చేశారు. నేను చెప్పాను కదండి మా హస్బెండ్ ఫామ్కి వెళ్ళి పంచామృతం తీసుకొని వచ్చారు అని. అక్కడ ట్రై చేశారనమాట. సో వాళ్ళు వచ్చేసి ఏం చెప్పారంటే ఆవుకి ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు, లాస్ట్ టైం వెళ్ళింటే ఇంట్లోకి వెళ్ళలేదు అని చెప్పారంట. నాకు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్తో కుంకుమ పసుపు పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకోవడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. అలా మా ఇంటి గృహప్రవేశాన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. అండ్ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళకందరికీ కాల్ చేసి ఇంకా నేను చేసిన డెకరేషన్ పూజ మొత్తం చూపించాను. కొంతమంది అయితే చాలా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు, ఏంటి గృహప్రవేశం చేస్తారా అన్నట్టు. అలా మా ఇంటి గృహప్రవేశంలో
దానిలో మా ఇంటి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేశానండి. చాలా హ్యాపీ అనిపించింది అందరితో మాట్లాడము ఇలా గ్రూప్ కాల్లో. అండ్ గ్రూపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ ఫోటోషూట్ పెట్టుకున్నామండి. మేము వీడియోగ్రాఫర్ ని క్యాన్సిల్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి 1 hour కి $600 పే చేయాలంటండి. నాకు టూ మచ్ కాస్ట్ అనిపించింది, సో అందుకే డ్రాప్ అయిపోయాము. అండ్ అట్లీస్ట్ ఫొటోస్ అయినా తీసుకుందాం, ఇంకా ఫొటోస్ దగ్గర కాంప్రమైజ్ వద్దు కదా అని అనుకున్నాము. ఇది కూడా 1 hour కి $200 అండి. దట్టు మనకు ఫొటోస్ వచ్చేసి కడిగి ఇవ్వరనమాట, జస్ట్ సాఫ్ట్ కాపీ ఆన్లైన్ లో పంపిస్తారు. యుఎస్ లో ఈవెన్ ఫొటోస్ దిగాలన్న చాలా ప్రాసెస్ అండి. మాకు ఫొటోస్ తీయడానికి వచ్చారు కదా, తను వచ్చేసి అగ్రిమెంట్ లాగా ఒక పేపర్ ఇచ్చారు, సైన్ చేసాము. అండ్ ఫొటోస్ మొత్తము 1 hour అని చెప్పా కదండి, 1 hour అలారం పెట్టుకున్నారనమాట. ఫోటో సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫొటోస్ పంపిస్తారండి. ఆ ఫొటోస్ లో మనం జస్ట్ 15 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 15 నే మనకు హైలైట్ చేసి పంపిస్తారనమాట. సో అలా ఉంటుందన్నమాట. యుఎస్ లో ఈవెన్ ఫొటోస్ దిగడానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. అండ్ మనకు సాఫ్ట్ కాపీ పంపిస్తారని చెప్పా కదండి, అందులో ఒక 150 ఫొటోస్ అయినా ఉంటాయి కదా. మనము 15 సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫొటోస్ ని వాళ్ళు త్వరగా డిలీట్ చేసేస్తారు. నాకు స్టైలిష్ గా ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టము, డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. మేము ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసామో లేదో చానిక క్రాంకీ చేస్తున్నాడు, అక్కడికి ఇక్కడికి తిరుగుకుంటూ. ఫొటోస్ దిగడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మేమైతే అలాగే దిగేసాము ఫొటోస్ అన్ని. కొన్ని ఫొటోస్ చాలా క్యూట్ గా వచ్చాయి. మంచి మెమొరబుల్ డేని చాలా మంచి ఫొటోస్తో ఎలా కంప్లీట్ చేసాము. ఎలా అనిపించిందండి మా హౌస్ వార్మింగ్? చాలా బాగుంది కదా, నచ్చింది కదండి మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.